जय सद्गुरु प्रभु महाराज की जय। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमम् ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरं। మా గురుదేవులు శ్రీ సభా సామ్రాట్ అచలబోధ వాచాస్పతి బిరుదాంకితులు శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార్య స్వామికి నా శిరస ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ అష్టోత్తర శతనామావళి మనము 66వ శ్లోకము విచారిస్తున్నాం. షడ్గుణైశ్వర్య సంపన్నాయ నమః. మరి పరమాత్మ ఎట్లా ఉంటాడంటే షడ్గుణైశ్వర్య సంపన్నుడు. ఇప్పుడు ఈ 6 సులక్షణాలు ఉండాలి మనకు. అంటే సకల సృష్టిత్వము, సకల పోషణత్వము, సకల కర్తృత్వము, సకల నియంత్రణత్వము, సకల సంహారకత్వము, నిఖిల కళ్యాణ గుణత్వము. ఈ 6 సగనాలు ఉన్నటువంటి వాడే ఈశ్వరుడు అంటారు. ఇప్పుడు మనము జీవస్థానంలో ఉండి గురువు దగ్గరికి పోయినప్పుడు గురువుగారు, నాయన నువ్వు జీవునివి కాదు, సకలేంద్రియాలలో సర్వం తెలుసుకునే ఈశ్వర స్వరూపమే నీవు అంటాడు. మరి ఈశ్వరుడు ఎట్లా ఉంటాడంటే ఈ లక్షణాలతో ఉండాలి. మనం అంతా కూడా ఈ లక్షణాలతో ఉన్నప్పుడే మనము షడ్గుణైశ్వర్య సంపన్నులం, అంటే సాక్షాత్ పరమేశ్వర స్వరూపము అనేది మనకు చక్కగా తెలియబడుతుంది అన్నమాట. ఇంకా సనాతనాయ నమః. ఇంకా గురు పరమాత్మ సనాతనుడు అన్నమాట. అంటే ఈ సృష్టి పూర్వమే ఉన్నటువంటి మహనీయుడు అన్నమాట. త్రిమూర్తాత్మనే నమః. త్రిమూర్తుల యొక్క స్వరూపమే గురు యొక్క స్వరూపం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఎందుకంటే సృష్టి స్థానంలో బ్రహ్మ, పోషణ స్థానంలో విష్ణువు, లయస్థానంలో ఈశ్వరుడు. ఈ ముగ్గురు యొక్క కలియకే పరమాత్మ స్వరూపం అన్నమాట. ఆనాద్యంతాయ నమః. ఇంకా ఆనాద్యంతములు లేనటువంటి వాడు గురు పరమాత్మ. సర్వోపాధి వినర్ముక్తాయ నమః. సర్వ ఉపాధుల యొక్క స్వరూపమే గురువు యొక్క స్వరూపం. అంటే అన్ని ఉపాధుల్లో ఆయనే ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా కొన్ని ఉపాధులే, అంటే ఈ మానవ జన్మ యొక్క శ్రేష్టత్వంలో కొన్ని ఉపాధులు మాత్రమే ఈ మోక్షానికి ఉపయోగపడతాయి. మిగతా ఉపాధులన్నీ ఉపయోగపడవు. ఎందుకంటే దీనికి పరిపూర్ణమై ఉన్న పరమాత్మ యోగ్యమైన కాయమునందు బ్రహ్మ విద్యకు, అంటే మనకి ఎట్లా ఉంటుంది, బ్రహ్మ విద్యకు యోగ్యమైన కాయాలు కొన్నే ఉంటాయి. కానీ ఇక్కడ భేదభావం లేకోకుండా భారతీపతి, రమాపతి, పార్వతీపతి, వాసవాద్యాకిల దేవతల యందు మొత్తం 84 లక్షల జీవోపాధుల్లో అన్ని ఉపాధుల్లో కూడా ఆ పరమాత్మ, ఆ చైతన్య స్వరూపమే, ఆ గురు పరమాత్మే ఉన్నాడని ఇక్కడ భేదభావం తొలగిస్తాడు ఈ యొక్క శ్లోకములో. ఇంకా భక్తాభీష్ట ఫలప్రదాయ నమః. భక్తాభీష్ట యొక్క మనసుల యొక్క కోరికలు, అంటే మనసుల యొక్క అభీష్టాలు తీర్చేటువంటి వాడే గురు పరమాత్మ. ఎందుకంటే శిష్యస్థానంలో అనేక సందేహాలతో పోయినటువంటి శిష్యునికి ఆ పరితాపం తీర్చేటువంటి మహనీయుడే గురువు. భవరోగ భేషఛాయ నమః. భవం అనే పుట్టుకను తొలగించేవాడు, ఆ రోగాన్ని తొలగించేవాడు గురువు. సహస్రార చక్ర మధ్యస్థాయ నమః. ఇంకా ఆయన నివాసం ఎక్కడుందయ్యా అంటే సహస్రారం. దానికి మనకు సహస్రారం అంటే మనకు మూర్తిని స్థానం అని కూడా దానికి పేరు ఉంది. కాబట్టి ఇట్లా సహస్రారం చక్ర మధ్యస్థాయుడు ఆయన. సనకాది ముని వందితాయ నమః. సనకాది మునుల చేత కీర్తింపబడేటువంటి వాడు గురుదేవుడు. కామ క్రోధాది శత్రు నికృంతనాయ నమః. ఇంకా మనలో అరిషడ్ వర్గములు అనే 6 దొంగలు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యములు. ఈ అరిషడ్ వర్గములను కూడా అణిచివేసే గురుశక్తి అటువంటిదన్నమాట. అందుకే మనకు
ఆరు వ్యాధులు హతము చేయును ఆరగించిన క్షణములోనే అంటాడు వద్ది భూమానంద నారాయణ స్వామి. ఈ 6 వ్యాధులు కూడా హతం అయిపోతాయి నాయన ఆ ఒక్క గురువుని మందు తీసుకుంటే. మందురా గురుని మందురా అని. ఎందుకంటే ఈ అరిషడ్ వర్గములను అణిచివేసే శక్తి ఒక్క గురు మంత్రానికే ఉంటుంది, కానీ ఇంకా వేరే దానికి ఉండదన్నమాట. కరుణా రసాద్ర హృదయాయ నమః. ఇంకా గురువు యొక్క హృదయం ఎట్లా ఉంటుందంటే కరుణతో ఉంటుంది. ఎందుకంటే సమస్తము ఒక్కటిగా చూసే ఆ ఒక్క కరుణ ఉంటుంది గురు పరమాత్మని దగ్గర. ఇంకా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్తుతాయ నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ గురు పరమాత్మని స్తుతించినారన్నమాట. బ్రహ్మాండ జనకాయ నమః. ఈ బ్రహ్మాండానికి అంత జనకుడు తండ్రి అన్నమాట. పరమ పావనాయ నమః. పరమ శ్రేష్టమైనటువంటి వాడు గురుదేవుడు. అందుకే ఈ సృష్టి అంతా ఇంత కలకలగా ఉంది అన్నమాట. దీన జనానుగ్రహాయ నమః. దీన జనులను కూడా అనుగ్రహించే ఆ ఒక్క మంచి మనస్తత్వం గురువు దగ్గర ఉంటుందన్నమాట. దివ్య పురుషాయ నమః. ద్వి అంటే ప్రకాశవంతుడు అన్నమాట. అటువంటి ప్రకాశవంత స్వరూపం ఆ గురు స్వరూపం. అందుకు ఆయన దివ్య పురుషుడు, ఎప్పుడు కూడా ప్రకాశవంతుడు అన్నమాట. ప్రసన్న పారిజాతాయ నమః. ఇంకా ప్రసన్నుడు ఆయన. శిష్యుడు ఏ కోణములో బోధ అడిగినప్పటికి కూడా, ఏ కోణములో ప్రశ్నలు అడిగినప్పటికి కూడా ఆ కోణములో శిష్యుని యొక్క మనోభీష్టాలు తీర్చేటువంటి వాడు కాబట్టి అందుకు ఆయన ప్రసన్న పారిజాతుడు అన్నమాట. ఇది మనకు కృష్ణ పరమాత్మకు ఉంటుంది ఈ పేరు. అందుకు ప్రసన్న పారిజాతాయ నమః. పురాణ పురుషాయ నమః. ఆయన పురాణ పురుషుడు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. నిరుపద్రవాయ నమః. ఉపద్రవములు ఏమీ లేనటువంటి వాడు పరమాత్మ. ఈ శ్లోకాలన్నీ కూడా గురు పరమాత్మకే చెప్పినటువంటివి. అంటే మనము సృష్టికి పూర్వం మన స్వరూపం ఎట్లా ఉండాలి మనకు భద్రాది రామశతకం చెప్పుకున్నప్పుడు వస్తుంది. ఆ స్వరూపానికి చెప్పినటువంటియే ఈ 108 శ్లోకాలు కూడా. ఎందుకంటే సృష్టికి పూర్వం నీకు ఏమీ లేనటువంటి వాడు నువ్వు. ఆ ఏమీ లేనటువంటి వాడు మీదనే ఈ జగత్ అంతా తోచబడుతుంది. ఆ పరమాత్మకే ఈ 108 శ్లోకాలు కూడా చెప్పబడి ఉందన్నమాట. కాబట్టి ఇట్లా ఉపద్రవములు ఏమీ లేనటువంటి వాడు పరమాత్మ. నిత్య కళ్యాణాయ నమః. ఆయన నిత్య కళ్యాణ స్వరూపుడు, అంటే మంగళ స్వరూపుడు, గురు స్వరూపం. సర్వోపనిషత్ పంజర కీరాయ నమః. సర్వ ఉపనిషత్తుల యొక్క సారం అంతా ఎక్కడుందంటే ఆ ఒక్క ఈ సహస్రారములో, పంజరం అనే ఈ సహస్రారంలో కీరా అనే ఆ ఒక్క చిలకలో ఉన్నాయంటాడు. ఈ అంటే కీరా అంటే ఇక్కడ తెలివిని, ఆ తెలివిలోనే మొత్తం సమస్తము దాగి ఉంది అన్నమాట. ఇంకా శబ్దాతీతాయ నమః. శబ్ద బ్రహ్మముకు అతీత స్వరూపము నాయన నీవు అంటున్నాడు. జగన్నాథాయ నమః. ఆయన జగన్నాథుడు, ఈ సృష్టికంతా. నాథుడు అంటే భర్త లేదంటే తండ్రి, నడిపించేటువంటి వాడు. ఇప్పుడు ఈ శరీరాన్ని నడిపించాలంటే దీంట్లో నాథుడు ఉండాల్సిందే కదా. అందుకే మన్నాథ శ్రీ జగన్నాథ. ఈ శరీరాన్ని నడిపించాలన్నా, ఈ శరీరాన్ని కూర్చొనబెట్టాలన్నా, ఈ శరీరాన్ని రక్షించాలన్నా ఆ నాథుడు ఉంటేనే జరుగుతుంది. జగద్గురువే నమః. ఈ జగత్తుకంతా ఆయనే గురువు కాబట్టి విష్ణువే నమః. ఇంకా విశ్వం వ్యాపకో విష్ణు అన్నట్టు ఈ విశ్వమంతా కూడా వ్యాపించినటువంటి వాడు విష్ణువు. ఆ విష్ణువే గురువు. సర్వతో భద్రాయ నమః. ఇంకా భద్ర అంటే మంగళకర స్వరూపుడు. ఈ సృష్టిని అంతా అమంగళం లేకోకుండా రక్షించేవాడు. గురువుకు అమంగళము కానే కాడు, ఎప్పుడు మంగళ స్వరూపుడే, నిత్యక కళ్యాణ స్వరూపుడు ఆయన. అందుకు అమంగళం లేనటువంటి వాడే గురువు. అందుకే మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే అంటాం మనం అంతా కూడా. ఇట్లా సర్వతో భద్రుడు. నిగమార్థ ప్రతిపాదకాయ నమః. నిగమములు అంటే వేదాలు. ఈ వేదాల చేత స్తుతింపబడేటువంటి వాడు గురువు. నిస్సంగాయ నమః.
సంగము లేనటువంటి వాడు గురువు. సహజానందాయ నమః. సహజ ఆనంద స్వరూపుడు గురువు. ఇప్పుడు మనమంతా కూడా గురు స్వరూపులమే కదా. మనం ఎప్పుడు కూడా నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా మన మకములో ఎప్పుడు కూడా ఆ గురు స్వరూపం అంటే మనకు ఎప్పుడు కూడా ఆ ఛాయలు, ఎప్పుడు కూడా ఆ కళలు తగ్గకూడదు. ఎందుకంటే బ్రహ్మ కళలతోనే మనం ఉండాలి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం. ఎప్పుడు కూడా జ్ఞానస్వరూపులమై ఉండాలన్నమాట. అందుకు సహజానందం అంటే ఎప్పుడు ఆనంద స్వరూపుడమే ఉండాలి. అందుకు గురువు ఎప్పుడు ఆనంద స్వరూపుడే. ఆయన ఆ సహజ ఆనందం ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు. చిన్మయాయ నమః. చిత్తు అంటే జ్ఞానస్వరూపమై ఉన్నాడు ఆయన. శ్రీమతే నమః. శ్రీమతి అంటే మతి అంటే బుద్ధి. బుద్ధి స్థానంలో కూడా గురువే ఉన్నాడు మనకు. సహజ అమనస్కాయ నమః. ఎందుకు అంటే గురువు సహజ అమనస్కం. ఇప్పుడు ఆత్మబోధలో అమనస్కం ఎట్లుంటుందంటే మనసును అమనస్కం చేసి ఆత్మరూపకంగా నిలబడేటువంటిది ఆత్మబోధ. ఇట్లా ఈ సృష్టికి అంతా ఆయన అమనస్కాన్ని, ఇప్పుడు సృష్టి అంతా ఎట్లా ఉంటుంది అంటే ఆయనలోనే దాగి ఉంది. అందుకు ఎప్పుడు కూడా అమనస్క స్వరూపుడై ఉంటాడు. అంటే అమనస్కం అంటే తనకు తానుగా ఉండడం. ఇది ఒక గురువు యొక్క విధి విధానాలు అట్లా ఉంటాయి. సాయుజ్య ప్రదాయ నమః. సాయుజ్య ప్రదాయుడు అంటే ముక్తిని ఇచ్చేటువంటి వాడు గురువు. పంచబ్రహ్మమయాయ నమః. పంచబ్రహ్మల యొక్క స్వరూపము గురువు యొక్క స్వరూపమే. అజడాయ నమః. అజడము అంటే అన్నిటినీ తెలుసుకునే స్థానం. ఇప్పుడు జడ అజడములు రెండు ఉంటాయి మనకు. జడం అంటే శరీరం, తెలివి లేనటువంటిది. అజడము అంటే తెలుసుకునేటువంటివి, అంటే తెలివి రూపకంగా ఉన్నటువంటిది అన్నమాట అజడము. మళ్ళా కింద శ్లోకంలో జడాజడ విలక్షణాయ నమః అంటాడు. అంటే నువ్వు జడము కాదు, అజడము కాదు, కేవలం చైతన్య స్వరూపుడు అని మనకు చక్కగా తెలియజేస్తాడు ఈ శ్లోకంలో. భావ మధ్యస్థాయ నమః. ఇంకా భావ మధ్యస్థుడు. ఇది మనకు అర్థం కావాలంటే రాయి కొడితే నిప్పు ఎట్లా ఏర్పడతాదో అట్లా భావ మధ్యస్థములో ఉంటాడు ఆ ఒక్క గురు స్వరూపం. అమనస్కాయ నమః. ఇంకా తనకు తానే ప్రకాశిస్తాడు ఆయన. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ నమః. ఈ అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకుడు ఆయన. సర్వోదయే నమః. సర్వానికి ఆధారభూతుడు గురు పరమాత్మ. పరాత్పరాయ నమః. ఈ పరానికి ఆత్మస్వరూపుడు ఆయన. లక్ష్యాతీతాయ నమః. లక్ష్యానికి అతీత స్వరూపుడు. ఆయన తెలుసుకోవాలంటే లక్ష్యంతో తెలుసుకోలేము. ఒక ఊరికి పోవాలన్నా, ఒక కొండకు పోవాలన్నా, ఒక గుట్టకు పోవాలన్నా ఒక లక్ష్యం పెట్టుకొని పోతాం. కానీ పరమాత్మను తెలుసుకోవాలంటే లక్ష్యంతో మనము తెలుసుకోలేము. ఎందుకంటే లక్ష్యానికి అతీత స్వరూపుడు గురు స్వరూపం. మనోవాగ్ అగోచరాయ నమః. ఇంకా మనస్సు వాక్కుకు గోచరం కానటువంటి వాడే పరమాత్మ. కాబట్టి ఇట్లా 108 శ్లోకాలు మనకు అష్టోత్తర శతనామావళి ఇక్కడికి పూర్తవుతుంది. ఎందుకంటే ఇవి ఇంకా లోతుగా పోతే ఎంతో విచారణ వస్తుంది దీంట్లో. కానీ ఒక రకంగా పోయినాము. ఇంకా మునుముందు లోతైన విషయాలే నేను పైకి తీసుకొని వస్తాను. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ 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 వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకి జై.